మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మెల్లూరు గ్రామంలో శనివారం ముగ్గుల పోటీ నిర్వహించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా సర్పంచ్ రంగారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీల్లో పెద్ద ఎత్తున గ్రామ మహిళలు పాల్గొన్నారు. రంగురంగుల ముగ్గులు వేసి అలరించారు. ఉత్తమ ప్రతిభ కనబర్చిన పిట్ట సుమలత మొదటి బహుమతి పొందగా, రెండవ బహుమతి గద్దె శ్రీవాణి, మూడవ బహుమతి పిట్ల దీపిక, పిట్ల మానసకు లభించింది. వీరికి ఎస్ఐ రాజు చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు. సంక్రాంతి విశేషాలు తెలియజేసే విధంగా ముగ్గుల పోటీ ఏర్పాటు చేశామని, ఈ అవకాశానికి సద్వినియోగం చేసుకున్న మహిళలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రంగారెడ్డి, ఉప సర్పంచ్ లావణ్య, రాజు, వార్డు మెంబర్లు కళ్యాణి, శివరాజ్, భాస్కర్, వెంకటేష్, లక్ష్మి, సంజులు, వెంకటేష్ పాల్గొన్నారు. నెల్లూరు గ్రామ ప్రజలకు అందరికీ నా యొక్క నమస్కారాలు. పిలవగానే వచ్చి పాల్గొన్నందుకు సంతోషంగా ఉంది. అదే కాకుండా మా నెల్లూరు విలేజ్లో మద్యం అనేది అందరం తీర్మానం చేసి బంద్ చేయడం జరిగింది. మాకు ఎస్ఐసారి సహాయ సహకారాలు ఉండాలి. రేపు పొద్దుగల మా ఊరు ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దామనే ఆలోచనలో మా పాలకవర్గం మొత్తం ముందుంది. దీనికి ప్రభుత్వం కానీ ఇతర ఎవరైనా కానీ మాకు సహకరించగలరని కోరుతున్నాం. ప్లస్ ఈ యొక్క ముగ్గుల పోటీ అడగాన్ని నిర్వహించినందుకు మన సర్పంచ్ గారికి, రంగారెడ్డి గారికి, మరియు మిగతా ప్రజా నాయకులకు, గ్రామ ప్రజలకు అందరికీ ఈ పండుగ సందర్భంగా అందరికీ సంక్రాంతి, కనుమ, భోగి అందరికీ శుభాకాంక్షలు. అందరూ మంచిగా పండుగ చేసుకున్నారా? అయితే ఈ పండుగ సందర్భంగా నిన్ననే నేను సాయంత్రం ఫోన్ చేశాను, మన సర్పంచ్ గారికి ఫోన్ చేసి అందరికి ఒక కాంపిటీషన్ అనేది ఒకటి పిల్లలకు ముగ్గుల పోటీ నిర్వహిస్తే మీ పేరు మీరు ఇచ్చినట్టు ఉంటే బాగుంటుందని చెప్పేసి ఆయనకు ఫోన్ చేస్తే ఆయన తప్పకుండా సార్ అని ఇమీడియట్గా పొద్దున్నే మేము అడిగినందుకు ఆయన ముందుండి ఇవన్నీ ఈ యొక్క ముగ్గుల పోటీ అనేది నిర్వహించిండు. ఆ ముగ్గుల పోటీలో ఎవరైతే ప్రతిభ కనబరిచారో, మంచిగా వాళ్ళ యొక్క ఏది మనకు కళను ప్రదర్శించారో వాళ్ళకు బహుమతి ప్రధానోత్సవం ఉంటుంది. ఇంకోటి ఈ యొక్క దీని సందర్భంగా మా పోలీసు వారి తరఫున ఈ యొక్క మంత్ని ప్రభుత్వము అంటే ఈ యొక్క నెలను ప్రభుత్వము రోడ్డు భద్రత మాసంగా పరిగణించడం జరిగింది. దానిలో భాగంగా ప్రతిరోజు డిపార్ట్మెంట్ తరఫున మేము ప్రతి ఒక్క విలేజ్లో ప్లస్ వాహనదారులకు ప్రతి ఒక్క కమ్యూనిటీ హాల్ దగ్గర కానీ ఇంకెక్కడైనా ప్రజలు ఎక్కువగా గుమిగూడే చోట మేము ఈ యొక్క రోడ్డు భద్రత కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు ఇక్కడ ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది. ఆ ముగ్గుల పోటీ తర్వాత మనకి దీనికి మీకు కొన్ని సూచనలు ఈ రోడ్డు భద్రత మాసోత్సవం సందర్భంగా మేము కొన్ని సూచనలు చేస్తాం. అవి మీరు తప్పకుండా పాటించాలి. మనము ప్రతిరోజు ఏదో చాలా పనులలో బిజీగా ఉండి మనం ప్రతిసారి రోడ్డు ఎక్కడం జరుగుతుంది. దానిలో మనం వాహనాలు ఉపయోగిస్తున్నాం, 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ. ఉపయోగించినప్పుడు 4 వీలర్ వాళ్ళు ఖచ్చితంగా సీట్ బెల్ట్ ధరించాలి. 2 వీలర్ వాళ్ళు మనం చాలా మందిని చూస్తున్నాం. అందరికీ మ్యాక్సిమం మందికి 2 వీలర్ అయితే ఉంటుంది, అంటే మన మోటార్ సైకిల్ వాళ్ళు ఖచ్చితంగా హెల్మెట్ అనేది ధరించాలి. ఆ రోడ్ ఎక్కినప్పుడు అటు ఇటు చూసుకొని ఎక్కండి. ఇప్పుడు ఇది అప్రోచింగ్ రోడ్ ఉంది నెల్లూరుకు, మెయిన్ రోడ్కు. డైరెక్ట్ కొందరు డైరెక్ట్ ఎక్కేస్తారు. మేము చాలా మందిని చూస్తూనే ఉంటాం. మేము ఇట్లా పోయేటప్పుడు వచ్చేటప్పుడు డైరెక్ట్ అంటే అటు ఇటు చూడకుండా డైరెక్ట్ రోడ్ ఎక్కేస్తారు. అట్లా అయితే ఏదైనా యాక్సిడెంట్ అయ్యే ప్రమాదం ఉంది. అట్లా కాకుండా మీరు ఎవరైనా పాదాచారులు కానీ బండ్లు నడిపేటోళ్ళు కానీ ఖచ్చితంగా మీరు ఈ యొక్క రోడ్డు భద్రతా నియమాలు అనేటివి పాటించాలి. అందరూ 2 వీలర్ ఉన్నోళ్ళు ప్లస్ 4 వీలర్ ఉన్నోళ్ళు కూడా 2 వీలర్ ఉన్నోళ్ళు హెల్మెట్ ధరించాలి. ప్లస్ మన ఏమంటారు లైసెన్స్ కలిగి ఉండాలి, ఇన్సూరెన్స్ కలిగి ఉండాలి. వెళ్ళేటప్పుడు ఎడమ సైడ్నే వెళ్ళాలి, రాంగ్ రూట్లో వెళ్ళొద్దు, స్పీడ్గా పోవద్దు, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దు. ఇవన్నీ నియమాలు పాటించాలి. ఇవన్నీ ఎందుకంటే మనం ప్రతిసారి ఇది మనకు అనిపిస్తుంది ఏంటంటే ఇంతకుముందు కాశీకి పోతే వాడు వస్తాడో రాడో అన్న ఒక
అదొక సామెత ఉండేది. ఇప్పుడు ఎట్లా అంటే ఇంతకెళ్ళి బయట కాలు పెడితే మనం ఎట్లాగో బండ్లు వాడతాం. ఆ బండి వాడినోడు వాడు బయటకు పోయి మళ్ళీ ఇంటికి వచ్చేదాకా ఏది నమ్మకం ఉంటలేదు, వాడు కరెక్ట్ వస్తాడని. ఇంటి దాకా వచ్చేదాకా నమ్మకం లేదు. ఎటు పోయేటోళ్ళు పోతారు, మనం అందరం ఏమనుకుంటాం మంచిగానే పోతారు, మంచిగానే వస్తారని మనం అనుకుంటాం. కానీ ఆ రోడ్డు ఎక్కినాక వాడు మనల్ని పోయేటోళ్ళు మంచిగా పోకుండా ఆ అవతల వ్యక్తి కరెక్ట్ రోడ్డు నిబంధనలు పాటించకుండా ఖచ్చితంగా ఎవరికి వాళ్ళకైనా యాక్సిడెంట్ అవుతుంది, ఇతనికైనా యాక్సిడెంట్ అవుతుంది. యాక్సిడెంట్ అయిన దృశ్యాలు కూడా మీరు ఇప్పుడు మనం రోజు ఇది పేపర్లలో చూస్తూ ఉన్నాం. అధిక స్పీడ్తో వెళ్ళి వాహనదారుడు మృతి అని, లేకపోతే డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ మొన్న ఏది ఎక్కడ వరంగల్ జరిగింది ఒక ఇన్సిడెంట్. చాలా రోజులు అయింది, ఒక 2 months వరకు అయింది. అతను ఏమైందంటే తాగి బండి నడిపించి ఇద్దరు పడ్డరు. చాలా పెద్ద ఇన్సిడెంట్ అయింది, పెద్ద పేపర్లు వచ్చింది. వాడు ఏం చేసి ఆ బండి తీయలేదు, వాడు బాగా తాగి ఉండి ఆ బండి ఆనే పడేసి ఇద్దరు పక్కకు వచ్చిన తర్వాత అక్కడి నుంచి వస్తున్న వేరే బస్సు వచ్చింది, ట్రావెల్స్ బస్సు. ఆ ట్రావెల్స్ బస్సు అది చీకట్లో అన్నట్టు, ఆ చీకట్లో బండి ఉండే వరకు సడక్ కనవాలేదు, అది అట్లనే పోయిండు. ఆ బండి మొత్తం కింద ఇరికి అది రాసుకపోయి కింద ట్యాంకుకు అంటింది, మొత్తం బస్సు అంతా కాలిపోయింది, 24 మంది చచ్చిపోయింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.